వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల లబ్ధి పథకాల హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. దీంతో నూతన ప్రభుత్వం 6 గ్యారంటీల కార్యాచరణ ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజాపాలన పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పోటెత్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్ మై, ప్రస్తుతానికి మనం చూడొచ్చు కొత్త ప్రభుత్వం అయితే ఏదైతే 6 గ్యారంటీల గురించి ప్రజాపాలనకు ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. అసలు ప్రజల ఒపీనియన్ ఏంటి, అసలు ప్రజలు ఈ 6 గ్యారంటీల గురించి ఏమనుకుంటున్నారు అనే అంశంపైన అయితే మనం ఈరోజు తెలుసుకోవడానికి మైదీపట్నం మార్కెట్లో అయితే ఉన్నాము. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. రండి, చెప్పండి అన్న స్వామి, ఇది ప్రజాపాలన ఎలా ఉంది, ఏంది, ఏమనుకుంటున్నారు? ప్రజాపాలన ఓకే అండి, అన్నీ ఓకే ఉందండి. అందుకే మామూలుగా ఇచ్చిన అప్లికేషన్ మంచిగా తీసుకుంటున్నారు. నాకు డబుల్ బెడ్రూమ్ మాకు ఏం లేదండి, మాకు అంతా ఓకే అండి. అరువులందరూ ప్రతి ఒక్కరికి వెళ్ళండి, అధికారులు పరిశీలించి గ్రామం తిరిగి వీధి ఇంటిని తిరిగేసి అరువులందరికీ ఇవ్వాల్సింది. ఇంకేం అవసరం లేదు ఇంకా రైతుగా. మరిన్ని చూసుకుందాం. సార్, ప్రజాపాలన నింపిరా మీరు ఫారం? రైట్ అన్న, మీరేమనుకుంటున్నారు ప్రజాపాలన గురించి, మీరు చెప్పండి. ప్రజాపాలన అంటే ఏమిటి గురించి? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది కదా, అందరికి ఊర్లలో మంచిగా ఇస్తూ తీసుకుంటాం. నింపి ఫామ్ నింపినాం మేము. ఇంక రేపు ఇలా ఇస్తారట. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా మీకు? రాలేవు. మాకు ఇంత గవర్నమెంట్ సొత్తు ఒక్క రూపాయలు నేను బాత్రూమ్ ఇస్తే బాత్రూమ్ కూడా నాకు ఇవ్వలేరు. అది ఇందారం, అది మునివాద మండలం, అది గవర్నమెంట్ ఒక్క రూపాయి తినలేదు ఇంతవరకు. నేను బాత్రూమ్ లోని అప్పుడు 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద తీసుకోరు. ఇండ్లు ఇస్తావారు, అవి కూడా ఏది ఇవ్వలేదు మాకు. అది ఇందారం, అది శ్రీనివాసరెడ్డి నా పేరు, మునివాద మండలం. ఇంతవరకు మా ఇంటి రోడ్డు కూడా పోయలేరు. ఫస్ట్ అక్కడ కాలనీలా నేనే ఇల్లు కట్టుకున్నా, కొనుక్కొని ప్లాట్ కొనుక్కొని కట్టుకున్నా. రోడ్డు సీసీ రోడ్డు పోయలేరు, నాకు అందరు కోసుకూరు కానీ నాకు కొనుక్కోలేరు. మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా అంటారు, అప్లై చేసినాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి, ఎట్లుంది కేసీఆర్ ఎట్లుంది? రేవంత్ అయినా అంతే, అందరికి అంతే, మంచిగా చేసుకుంటే బాగుంటుంది అందరూ. ఈయన కూడా మంచిగా మాదికైనా కొడంగల్ కోసి మార్పులు కావాలా ఏంది? ఇంకా మార్పులు చేస్తూనే ఉంటాడు, మంచిగా చేస్తాడు, అన్ని చేస్తాడు, పర్వాలేదు. ఇప్పటికీ చేస్తాడు ఆయన. ఇక ఇప్పుడే కొత్తగా అన్ని ఏం లేకుండా చేసాడు, అన్ని అందులో పైసలు లేకుండా చేసాడు అందరికి. ఆయనకు ఏమున్నాయని ఆయన చేస్తాడు ఆయన. ఇప్పుడు తొలుతా ఆమె టైర్ వేస్తాడు ఆయన కూడా. ఫస్ట్ పార్ట్స్ అన్ని ఉంటేనేమో డబ్బులన్నీ కూడ పెడితే ఉంటుండే, అన్ని ఖాళీ చేసి వాడి దగ్గర 1 రూపాయలు కూడా లెక్కించి ఎక్కడికి తీసిన పైసలు మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. అంతే కదా, తెలిసిన వాళ్ళైతే గంట చెప్తున్నాను. సరేనా? రైట్, అప్పు చేయవలసి వస్తుంది మళ్ళీ. రైట్ అన్నస్వామి, ప్రజాపాలన ఎట్లుంది? కొత్తగా ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తుంది, ఏమనుకుంటున్నారు సార్? ప్రజాపాలన అయితే బాగానే ఉంది సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా బాగా నడుస్తుంది, అంతా బాగుంది సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అంతా రేవంత్ రెడ్డి గారు కూడా బాగానే పర్వాలేదు. ఇవన్నీ కొత్త స్కీమ్లు వేసి కొత్త మంచిగా చేస్తుండ్రు. ఈ ఆడపిల్లలకు మహిళలకు మంచిగా చేసింది ఏంటంటే ఈ ఉచిత టికెట్ చేసిన వాళ్ళకు చాలా మేలుగా వెళ్తుంది సార్. ఈ రైతు బంధు కూడా బాగానే చేస్తుండే, పర్వాలేదు సార్. రైతు బంధుకు రైతులు బాగానే వస్తుంది సార్. అవును సార్. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తుండ్రు, కరెంట్ బిల్లు ఫ్రీ అంటుండ్రు. మరి కేసీఆర్ పాలన ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత సమానంగా కనబడుతుంది సార్. అది సమానంగా కనబడుతుంది, అంత బాగుంది సార్. ఇప్పుడైతే అంత బాగుంది. ఇప్పుడు సీఎం కొత్త ఎక్కింది సార్, కొంచెం చేస్తాడు. ఇప్పుడు చేస్తుండొచ్చు సార్. ఇప్పుడు కొన్ని పనులు చేస్తుంది సార్. ఇప్పుడు నెల అవుతుంది కదా సార్ ఆయన చేసి. ఇంకా అన్ని ప్రజలు మేలు చేయాలి సార్. ఎటువైపు ప్రజలకు మేలు చేయాలి సార్. ప్రజల కోరిక తీరాల. ప్రజల బాధలు ఉన్నప్పుడు వీళ్ళు అన్ని కొత్త పనులు కొత్త తీసి ఈ ప్రజలకు మేలు చేయాలి. అంతే, అంతే. ప్రజల పరిపాలన అన్నప్పుడు ప్రజల కోసమే చేయాలి పని, అది ఎవరైనా. అది సార్ చూడొచ్చు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకొన్ని ప్రయోజనాలు కూడా చేయాలనేసి అని కోరుతున్నారు. అమ్మస్వామి, రేషన్ కార్డు అప్లై చేసుకున్నావా? ఎట్లుంది కొత్త ప్రభుత్వం? రేషన్ కార్డు ముందే ఉంది ఆయన ఉన్నది, కానీ ఇప్పుడు కొత్తగా అవి ఏమో వస్తాయి అంట కదా, ముసలిదాన్ని కదా ఏమన్నా ఇస్తారేమో అని అడుగుతున్నా. రైతు బంధు ఇప్పుడు అప్పుడు ఒక్కసారి వచ్చినాయి, వస్తానే లేవు నాయన. రాలేదు నాయన. అప్పుడు ఒక్కసారి ఇచ్చారు, ఇప్పుడు దానికి తిప్పలు పడితే మండలం కాడికి పోతే ఎంతో బాధ పెడుతున్నారు. నన్ను ఇబ్బంది అవుతుంది. ఒకటే ఎకరం ఉన్నది, ఎకరకు ఇప్పుడు ఎన్ని రోజులే. ఇప్పుడు గప్పుడు ఒక్కసారి తొలితిచ్చిరిగా మళ్ళీ ఇస్తానే లేరు. ఇక ఏం చేయాలి చెప్పు దాని నుంచి?
ఇప్పుడు కొత్తగా ఫారం నింపితే ఇస్తా అంటుంది కదా మరి. ఎవరైనా ఈయన ఇస్తాడేమో కానీ అది వీడికి మండలం కాడికి పోతే రేపు మా ఇంకో తానికి అన్నారు. అంటే అధికారులు మాత్రం వేధిస్తుర్రు, ఇల్లు ప్రభుత్వాలు ఇస్తా అన్నా కూడా అధికారులు అయితే వేధిస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండు. ఇస్తా అంటే దాన్ని ఎట్లనో అప్లై చేసి నాకు చేసేది తెలియదు కదా, మా ముసలాయనకు తెలియదు, నాకు తెలియదు. దాన్ని ఎట్లా చేయాలనో చెప్పాలి జరా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? అజిత్నారు. ఇప్పుడు మీరు ఉండే అజిత్ నగర్ ఆ లోకల్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఏరియాలలో మన కమిటీ హాల్లోనో ఎక్కడనో దగ్గరలో ఉన్నాయి. ఈ వార్డు మెంబర్లు మిగతా అధికారులు కావచ్చు అక్కడ ఉండి మీకు ఎలా నింపాలి ఏందని పూర్తి అవగాహనతో ఇప్పిస్తారు కదా, మరి వెళ్ళి అక్కడే నింపుకోవచ్చు. పోయినా పోతే గిడుకో అని చెప్పిండు ఆయన. మీరు ఇట్లా పొమ్మంటారు ఎట్లా చేయాలి మేము, ఆయన మా కొడుకు కోపంతో వచ్చేసిండు అట్లా. మరి కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఎట్లుంది? ఇక అందరిది మంచిగానే ఉంటుంది, ఎవరు మంచిగా చేసి మంచిగానే అనిపిస్తుంది. ఆయన ఈయన అని మనం ఇబ్బంది పడవద్దు బిడ్డ, అందరు మన మనసులో అనుకున్నాలి. మంచిగా చేసి ఎవరైనా మంచిగా అంటారు అంతే కదా. మంచిగా చేసిండు ఈయన. నాకేం చేసినా ఒకటే. అడిగా స్వామి, అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అనే దానికన్నా 62 రూపాయల కిలో సోనా మసూరి అయింది, 62 రూపాయల కిలో బియ్యం అయింది. గవి ఇచ్చిపెట్టి నువ్వు ప్రతి మహిళకు 2500 ఇస్తా, గ్యాస్ 500కి ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అనే దానికన్నా ఈ పప్పులు ఉప్పులు అన్ని తక్కువ చేసి అయిపోయాయి కదా. ఇప్పుడు రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఇవ్వాలి, 2 ఎకరాలు 3 ఎకరాల లోనికి ఇవ్వాలి, 5 ఎకరాల వరకు ఇవ్వాలి. 50-60 ఎకరాలు ఉన్నవని కూడా రైతు బంధు అంటే వాడు పనిచేస్తాడు, ఆడు హాయిగా రైతు బంధుతో కూర్చొని తింటాడు ఆడు. బియ్యం 62 రూపాయల కిలో ఏడికేం చేస్తాం. ఇప్పుడు నా పేరు మీద ఒక గజం లేదు, మా పెద్ద మనుషుల పేరు మీద ఉన్నది. నేను ఇక్కడ బతకనికి వచ్చిన. ఇప్పుడు కరెంట్ బిల్ ఫ్రీ ఇస్తాను, నేను కిరాయికి ఉన్నా. ఫ్రీ ఎవరికి వస్తుంది? ఓనర్కి వస్తుంది. ఇక్కడ కిరాయి ఇవ్వాలి, అక్కడ ఫ్రీలా వాళ్ళకి పోతుంది, మాకేం లేదు కదా. అదే చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే ఈ రోజు ప్రజల ఒపీనియన్ అయితే మనం ఈ విధంగా అనుకుంటున్నారు. ఓటు స్టూడియో. ఇది వాల్టి మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.